ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. Water drops fall from a tap on the floor 5 meters below at regular intervals of time. The first drop striking the floor when the fifth drop begins to fall. The height at which third drop will be from ground at that instant when first drop strikes the ground is. So students ఇక్కడ మనకు చూసినట్లయితే మనకి ఒక ట్యాప్ అనేది ఓకే సో ఇట్ ఈస్ అట్ అ హైట్ ఆఫ్ 5 meters ఫ్రమ్ ద ఫ్లోర్ ఓకే సో దాంట్లోంచి ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో మనకి డ్రాప్స్ పడుతున్నాయి. సో దాంట్లో ఫస్ట్ డ్రాప్ అనేది గ్రౌండ్ని ఎప్పుడైతే స్ట్రైక్ చేయబోతుందో ఫ్లోర్ని టచ్ అయిపోతుందో అప్పుడు మనకి ఫిఫ్త్ డ్రాప్ అనేది ఇట్ బిగిన్స్ టు ఫాల్ అనమాట. సో దాని ప్రకారం నేను ఒక డయాగ్రామ్ కన్సిడర్ చేసుకుంటే స్టూడెంట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్యాప్ అనేది ఉంది ఓకే అండ్ నాకు ఇది హైట్ అనమాట. సో ఆ హైట్ ఎంత ఇచ్చాడు నాకు? ఆ హైట్ వచ్చేసి నాకు గ్రౌండ్ వచ్చేసి ఇట్ ఈస్ 5 meters బిలో అన్నాడు. సో దర్ఫోర్ నాకు ఈ హైట్ ఏదైతే ఉందో హెచ్ వాల్యూ అది 5 meters. సో అది ఎలా అంటే దీనిలోంచి డ్రాప్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తున్నాయి అనమాట. సో వెన్ ద ఫస్ట్ డ్రాప్ ఈజ్ అబౌట్ టు టచ్ ద గ్రౌండ్ ఓకే అప్పుడు ఫిఫ్త్ డ్రాప్ అనేది బయటకు వచ్చిందనమాట. అంటే ఇంక మధ్యలో ఇంకెన్ని డ్రాప్స్ ఉంటాయి? 3 drops. ఓకే స్టూడెంట్స్ సో వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ ద ఫస్ట్ డ్రాప్ ఓకే టు ఏమందాం టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్ లేదా టు ఫాల్ దిస్ హైట్ హెచ్ దట్ ఈస్ 5 meters. దాని వాల్యూ ఏదైతే ఉందో అది నాకు t ఈజ్ ఈక్వల్స్ టు √2h/g చేస్తే వస్తుంది. సో రూట్ ఇది ఫ్రీలీ ఫాలింగ్ కదా అందుకే ఇది √2h/g. సో హెచ్ వాల్యూ 5 meters బై g వాల్యూ నేను 10 meters తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో దాని నుంచి నాకు ఏంటంటే t వాల్యూ 1 second వస్తుంది. అంటే ఫస్ట్ డ్రాప్ ఏదైతే ఉందో అది కిందకి పడడానికి అంటే గ్రౌండ్ని టచ్ చేయడానికి మనకి పట్టే టైం ఎంత అంటే 1 second అనమాట. ఓకే అయితే ఈ 1 second టైంలో ఏంటంటే దాని వెనక ఇంకో 3 drops అలా వచ్చేసాయి. ఓకే సో డ్రాప్కి మధ్యలో ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది నేను టీ డాష్ అంటాను. టీ డాష్ ఓకే సో నథింగ్ బట్ ఇప్పుడు మనకి టోటల్ టైం ఏదైతే ఉందో టీ దాన్ని నథింగ్ బట్ 4 drops పడుతున్నాయి కదా ఈ లోపల. ఫస్ట్ డ్రాప్ అనేది గ్రౌండ్కి రీచ్ అయ్యేలోపు ఇంకో 4 drops అంటే 4 intervals అనేవి పాస్ అవుతున్నాయి. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే నాకు t ఈజ్ ఈక్వల్స్ టు 4 times t డాష్ అనమాట. దర్ఫోర్ ఇందులోంచి నాకు t డాష్ ఈజ్ ఈక్వల్స్ టు t/4. సో t అంటే నథింగ్ బట్ 1 సో 1/4 second అంటే 1/4 second గ్యాప్ ఉందన్నమాట ఒక డ్రాప్కి ఇంకో డ్రాప్కి. ఓకే స్టూడెంట్స్ సో దర్ఫోర్ మనకి ఇప్పుడు ప్రతి డ్రాప్కి గ్యాప్ ఎంత ఉందో మనకు అర్థమైంది. సో మనం చూసినట్లయితే the height at which the third drop will be from ground at instant when first drop strikes the ground is. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ డ్రాప్ అనేది గ్రౌండ్ను స్ట్రైక్ చేస్తున్నప్పుడు థర్డ్ డ్రాప్ అంటే ఒకటి వదిలేసేయండి ఇది ఓకే ఫస్ట్ డ్రాప్ అనేది గ్రౌండ్ని స్ట్రైక్ చేస్తున్నప్పుడు థర్డ్ డ్రాప్ అనేది మనకి ఫ్రమ్ ద గ్రౌండ్ ఏ హైట్లో ఉందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే స్టూడెంట్స్ సో ఇక్కడ హెచ్ డాష్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద థర్డ్ డ్రాప్. సో హెచ్ డాష్ ఎలా వస్తుంది మనకి? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద థర్డ్ డ్రాప్ విచ్ ఇస్ నథింగ్ బట్ సో హెచ్ డాష్ అనేది ఫ్రమ్ ద గ్రౌండ్ కదా. సో హెచ్ డాష్ అనేది నథింగ్ బట్ మనం ఏం రాయొచ్చు అంటే హెచ్ మైనస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది థర్డ్ డ్రాప్. ఓకే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద థర్డ్ డ్రాప్ అంటాను ఇక్కడ. ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి రావాలి అంటే నార్మల్గా థర్డ్ డ్రాప్ కనుక్కుంటే పైనుంచి మనకి కిందికి రావడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో వస్తుంది. సో దాన్ని హెచ్ నుంచి తీసేసాం అనుకోండి అప్పుడు గ్రౌండ్ నుంచి థర్డ్ డ్రాప్ అనేది ఏ టైం దగ్గర ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్ సో వెన్ ద ఫస్ట్ డ్రాప్ ఈజ్ అబౌట్ టు టచ్ ద గ్రౌండ్ అన్నాడు. ఓకే సో వెన్ ద ఫస్ట్ డ్రాప్ ఈజ్ అబౌట్ టు టచ్ ద గ్రౌండ్ సో ఫస్ట్ డ్రాప్కి అండ్ థర్డ్ డ్రాప్కి ఈ రెండింటి మధ్యలో ఉన్న టైం గ్యాప్ ఎంత మనం చూసినట్లయితే ఫస్ట్ డ్రాప్కి ఇంకా థర్డ్ డ్రాప్కి ఈ రెండింటి మధ్యలో ఉన్న టైం గ్యాప్ ఎంత అని మనం చూసినట్లయితే అంటే నథింగ్ బట్ సి ఫస్ట్ డ్రాప్ అనేది ఇక్కడ ఉంది అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకే అండ్ దెన్ ఫస్ట్ డ్రాప్ అనేది బయటకు వచ్చింది.
సో అప్పుడు సెకండ్ డ్రాప్ అనేది మనకి ఇక్కడ ఉంది. దెన్ ఫస్ట్ డ్రాప్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది. అప్పుడు థర్డ్ డ్రాప్ టైం ఇంటర్వల్ స్టార్ట్ అయ్యింది. దెర్ఫోర్ మళ్ళీ ఇంకో ఫస్ట్ డ్రాప్ అనేది ఫోర్త్ పొజిషన్కి వెళ్ళినప్పుడు థర్డ్ డ్రాప్ అనేది T1 టైం ఇంటర్వల్ దాటేసింది. T1 టైం ఇంటర్వల్లో సమ్ డిస్టెన్స్ దాటింది. సో మళ్ళీ ఫస్ట్ డ్రాప్ అనేది గ్రౌండ్ని టచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఇట్ క్రాస్ ద టైమ్ 2T1, అంటే నథింగ్ బట్ ఇట్ ట్రావెల్ ద డిస్టెన్స్ ఫర్ 2T1 సెకండ్స్ అనమాట. అంటే నథింగ్ బట్ హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మైనస్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 2T1 సెకండ్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్, దర్ఫోర్ మనకి ఇందులోంచి ఏంటంటే ఎస్ వాల్యూ మనకి ఎలా వస్తుంది, హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ మనకి 5 మీటర్స్ అన్నాడు మైనస్ ఎస్ వాల్యూ మనం చూసినట్లయితే సో వెన్ ద డ్రాప్ ఈజ్ ఫాలింగ్ ఇట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కింద కన్సిడర్ చేసుకున్నట్లయితే డిస్టెన్స్ ఎస్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి జనరల్గా యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్, ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి U0, దెర్ఫోర్ హాఫ్ జీటీ స్క్వేర్ కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఎస్ మైనస్ హాఫ్ ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ టీ స్క్వేర్, టీ ఈజ్ 2 times T dash, సో 2/4 హోల్ స్క్వేర్ అనమాట. దెర్ఫోర్ ఇందులోంచి హెచ్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు 5 మైనస్, సో ఓకే ఇక్కడ 2 1s 2 5s క్యాన్సిల్ చేసుకున్నాను. సో 5 ఇంటూ 1/2 ఇంటూ 1/2 1/4 వస్తుంది అనమాట. సో 5 మైనస్ 5/4 దట్ ఈజ్ నథింగ్ బట్ నాకు హెచ్ డాష్ ఏదైతే ఉందో అది 15/4 వస్తుందన్నమాట. సో దేర్ఫోర్ నాకు హెచ్ డాష్ వాల్యూ ఏదైతే ఉందో అది 3.75 meters వస్తుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద థర్డ్ డ్రాప్ ఫ్రమ్ గ్రౌండ్. సో ఆప్షన్స్ మనం చూసినట్లయితే 3.75 meters, ఫోర్త్ ఆప్షన్. దిస్ ఇస్ దర్ ఆన్సర్.